రీసర్వే పేరుతో రాజధాని ప్రాంత రైతులను ప్రభుత్వం మోసం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు స్పష్టం చేశారు. రాజధాని ప్రాంత రైతులకు న్యాయం జరగాలని చేస్తున్న నిరసన దీక్ష 335వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో నిడుముక్కలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని ప్రాంత రైతుల కోసం గత కొన్ని రోజులుగా నిర్విరామంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ముఖ్యంగా గతంలో ఇదే ప్రభుత్వం రైతులకు చెప్పిన హామీలు నెరవేర్చకుండా మరోసారి రెండవ ల్యాండ్ పోలింగ్లో రైతుల భూములను తీసుకోవడం చాలా దారుణమన్నారు. ప్రభుత్వం స్పష్టంగా చెప్పిన ల్యాండ్ పోలింగ్లో రైతులకు చేసే న్యాయపరమైన అంశాలను అమలు చేసిన తర్వాతనే రెండో ల్యాండ్ పోలింగ్కు రైతుల నుండి భూములు తీసుకోవాలని, అలా కాని పక్షంలో మా పోరాటం మరింత ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వానికి హెచ్చరించారు. రాజధాని ప్రాంతం రైతుల కోసం ఏఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి విన్నవించిన ప్రధాన డిమాండ్లను పరిష్కరించే వరకు నిరసన దీక్ష కొనసాగుతుందని కోటేశ్వరరావు స్పష్టం చేశారు. మన మీడియా మిత్రులకి, కూటమి ప్రభుత్వానికి ఈరోజు ఈ ఏఆర్ఎస్ పార్టీ ఈ జేకేఆర్ రైతుల కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క రిలే నిరసన దీక్ష 335 రోజులు అయింది. దాదాపు సంవత్సరం కావస్తా ఉంది. అయితే ఈ సెకండ్ పూలింగ్ మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ప్రతిసారి కూడా ఆయన గెలవనే పూలింగ్ అంటాడు, ఈయన గెలవనే 3 రాజధానులని, మళ్ళీ ఈయన గెలవనే సెకండ్ పూలింగ్ అని ఇక్కడ ఈ రాజధాని ప్రాంతంలో కరువు ప్రాంతంగా చేస్తా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు కరువు ప్రాంతం నుంచి వచ్చిన నాయకులు కాబట్టి ఇక్కడ కూడా కరువు ప్రాంతం అయిపోవాలనే ఉద్దేశంతో చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే గతంలో చూసాం అటు రాజధాని ఇటు రాజధాని, ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి. కనీసం ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది చాలా ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ పెంచుతా ఉన్నారు. అలాగే ఈ రాజధానిలో రైతులకి రేట్లు రాకుండా సెకండ్ పూలింగ్ అని కన్వర్షన్ ఆపేసి, పర్మిషన్లు ఆపేసి, ఎక్కడో దూర ప్రాంతాల్లో కూడా ఇవాళ ₹1,00,00,000 అమ్ముతా ఉంది. కానీ రాజధాని నడి సెంటర్లో ఇక్కడ ఆనుకొని ఉంది పూలింగ్, పాత పూలింగ్ ఆనుకొని, కనీసం ₹1,00,00,000 అడిగేవాళ్ళు లేరు. ఇలాంటి దుస్థితి. ఇక్కడ రైతులు డెవలప్ కాకూడదు. రైతులు డెవలప్ అయితే ఈ నాయకుల మాట వినరు కాబట్టి వీళ్ళ మనం ఇబ్బందులు పెట్టాలి అని చెప్పి ఆ యొక్క ఉద్దేశంతో కావాలని చేస్తూ ఉన్నారు. అందుకని మేము కూడా పోరాటం పట్టు ఇడవన ఇక్కడ మార్కుల్లాగా పోరాటం చేస్తూనే ఉన్నాం, అలాగే కొనసాగిస్తాము. ఇంకా ఎంత కాలమైనా ఈ పోరాటం కొనసాగిస్తానని నేను సిద్ధమైన చెప్తా ఉన్నాను. మీ డౌట్లు ఇంకా ఉంటే చెప్పండి. సంవత్సరం అవుతుంది సార్, ఇంతవరకు ఏ నాయకులు పట్టించుకోలేదు. ఇప్పుడు సంవత్సరం తర్వాత మన రిలే నిరాహార దీక్ష ఇంకేదన్నా ఈ యొక్క రిలే నిరసన దీక్ష కార్యాచరణ ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ మేము 2019లో ఒక ఛాన్స్ అన్నారు వాళ్ళు, 2024 ఆఖరి ఛాన్స్ అన్నారు వీళ్ళు, 29లో మాకు కొత్త ఛాన్స్ ఇవ్వండి కొత్త పార్టీ కానీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త గళ యాత్ర ప్రారంభించి రాష్ట్రం అంతా మళ్ళీ ప్రచారం చేసుకొని మేము 7 సంవత్సరం ఈ విధంగా రిలే నిరసన దీక్ష చేస్తున్నా కూడా పట్టించుకోలేదు. వీళ్ళు ఇలా వ్యక్తిగత స్వార్థాల కోసం రాజకీయాలు చేస్తున్నారు తప్పితే ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు ఏదో ఉపయోగపడాలనే ఉద్దేశం మాత్రం ఎక్కడా లేదు. వీళ్ళు కావాలని వాళ్ళ కుటుంబాల కోసం పనిచేసుకుంటున్నారని చెప్పి నేను రాష్ట్రం అంతా కూడా మళ్ళీ ప్రచారం చేసుకుంటా మళ్ళా కొత్త గళ యాత్ర చేస్తా.